ఘటనపై సీఎం ఆరా తీశారన్న మంత్రి ఆనం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిందన్న వెల్లడి. సింహాచలం ఘటనలో ఎంతగానో బాధ కలిగిందన్న పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ అసమర్థతతో కాళేశ్వరం నిర్మించిందన్న మంత్రి ఉత్తమ్. కన్స్ట్రక్షన్ నిర్వహణ లోపాలు ఉన్నాయని విమర్శ. ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తారని మోసం చేసిన చంద్రకాంత్. హయత్ నగర్లో ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు. మే 2న అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోదీ. ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. తెలంగాణలో మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్. సింహాచలం ఘటన కలిసివేసిందన్న సీఎం చంద్రబాబు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. అక్రమ కేసులతో వైసీపీ లీడర్లను అడ్డుకోలేరన్న గోరంట్ల మాధవ్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ గెలుపు ఖాయమని వెల్లడి. కిమ్స్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్. రీహాబిలిటేషన్ కేంద్రానికి తరలించామన్న వైద్యులు. రైతుల సమస్యలను తీర్చడానికే భూభారతి తెచ్చామన్న పొంగులేటి. ఇందరమ్మ రాజ్యంలో రైతులకు పెద్దపీట వేశామని వెల్లడి. సింహాచలం ఘటనపై విచారం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. మోడీ మెప్పు కోసమే పవన్ పనిచేస్తున్నారన్న ఎంపీ చామల. ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఎన్డీఏ విఫలమైందని విమర్శ. నేడు విడుదల కానున్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు. మధ్యాహ్నం 1 గంటకు వెల్లడించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో సమ్మె దిశగా ఆర్టీసీ కార్మికుల అడుగులు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు డిమాండ్. ఎన్సీ హరిరామ్ను కస్టడీకి కోరిన ఏసీబీ. వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా కొల్లాపూర్లో గ్రామంలో భారీ పిడుగుపాటుకు భయాందోళనకు గురైన గ్రామస్తులు. భారత్ సీజేఐగా బీఆర్ గవాయ్ నియామకం. ఈ మేరకు ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత అంతరిక్ష యాత్ర చరిత్రలోనే మరో కీలక ఘట్టం. యాక్సియాన్ మిషన్ 4కు పైలట్గా వ్యవహరిస్తున్న శుభాంశు శుక్లా. వికారాబాద్ జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉద్రిక్తత. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్. పాకిస్తాన్ ఆలోచనల ప్రకారమే విపక్షం వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బాధ్యతను మరచి ప్రధానమంత్రిని కించపరచొద్దని విమర్శ. నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం. కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు. చైనాలోని లియనాంగ్ ప్రావిన్స్లో భారీ అగ్ని ప్రమాదంలో 22 మంది మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. సముద్రంలో పడిపోయిన అమెరికా యుద్ధ విమానం. నౌకలో హ్యాంగర్ చేస్తుండగా ప్రమాదం జరిగిందన్న అధికారులు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రతా బలగాలదే. అత్యున్నత స్థాయి సమావేశం, ప్రధాని మోడీ వ్యాఖ్య. ఏపీలో పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ.